అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కాకతీయ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి సెమిస్టర్ 2లో మనం చివరి యూనిట్‌లోని పోయెమ్ 'రామకృష్ణ ఈవి' రాసినటువంటి 'మెండింగ్ షూస్' అనే పోయెమ్ యొక్క నోట్స్ అనేది మనం చూస్తున్నాం. మనం చూసినట్లయితే మిగతా పాఠ్యాంశాలన్నీ కూడా మనం కవర్ చేశాం. ఇదిగోండి ప్లే లిస్ట్‌లో మీకు 'టాకింగ్ ఇన్ దేర్ స్లీప్' తర్వాతొచ్చేసి 'బ్యాంగిల్ సెల్లర్స్', 'సానెట్ 130', 'రైడర్స్ టు ద సీ' ఇట్లా పాఠ్యాంశాలు 'సెల్ఫ్ రిలయన్స్' కానివ్వండి, అన్నీ కూడా డిస్కస్ చేయబడినయి ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్‌లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం 'మెండింగ్ షూస్' ఏదైతే ఉందో దాని యొక్క నోట్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈవి రామకృష్ణన్ అనేటటువంటి వ్యక్తి రాశారు. ఈయన కేరళ సంబంధించినటువంటి వ్యక్తి, రచయిత అండ్ పోయెట్ కూడా. అండ్ కేరళలో ఈయన జన్మించడం అయితే జరిగింది. అండ్ విమర్శకుడు కూడా. ఈ రైట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మలయాళం. ఈయన మలయాళం రాస్తారు, ఇంగ్లీష్‌లో కూడా తమ యొక్క రచనలు రాయడం అయితే జరిగింది. హీ హాస్ వాన్ సెవరల్ అవార్డ్స్. చాలా అవార్డులు ఆయన గెలుచుకోవడం జరిగింది. కేరళ సాహిత్య అకాడమీ అవార్డ్ ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఇస్తారో అది ఆయన పొందుకోవడం జరిగింది. అట్లానే నేషన్ వైడ్‌గా ఇచ్చేటటువంటి సాహిత్య అకాడమీ అవార్డ్‌ని కూడా ఈవి రామకృష్ణన్ గారు పొందడం అయితే జరిగింది. మలయాళం రైటరు అయితే ఇంగ్లీష్‌లో కూడా ఆయన అయితే రాయడం అనేది జరుగుతుంది. ఫర్ హిస్ లిటరరీ వర్క్ ఆయన రాసినటువంటి రచనలకు గాను ఈ యొక్క సాహిత్య అకాడమీ అవార్డ్ ఇచ్చారు. అండ్ తమ రాష్ట్రంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటటువంటి అవార్డుల్లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఉంది. అది కూడా ఈవి రామకృష్ణన్ గారు పొందుకోవడం జరిగింది. దిస్ పోయెమ్ ఈజ్ అబౌట్ ఏ కాబ్లర్. ఇది ఎవరి గురించి అంటే ఒక చెప్పులు కుట్టుకునేటటువంటి వ్యక్తి గురించినటువంటి పోయెమ్ అన్నమాట ఇది. హూ సిట్స్ అండర్ ఏ నీమ్ ట్రీ. వేప చెట్టు ఉంటుంది కదా! ఆ వేప చెట్టు మీద చెట్టు కింద కూర్చొని వేప చెట్టు ఉంటుంది. దాని యొక్క నీడలో కూర్చొని ఉంటాడు ఈ యొక్క చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి. రిపేర్ షూస్ ఏం చేస్తాడంటే చెప్పులు కుడుతూ ఉంటాడు. హీ వర్క్స్ కామ్లీ. చాలా నిదానంగా, ప్రశాంతంగా, ఏమాత్రం హడావుడి లేకుండా కూర్చుంటాడు. హమ్మింగ్ టు హిమ్సెల్ఫ్. తనను తానే పాటలు పాడుకుంటూ ఉంటాడు. పుండ్రాగాలు తీస్తూ ఉంటాడు. ఈవెన్ వెన్ ద డే ఈజ్ ఎండింగ్. అండ్ తన పనిలో నిమగ్నం అయినప్పుడు అతనికి రాత్రి అవుతుందా ఏంది అనేది పట్టించుకోడు. తన పని అయిందా లేదా అనేది చూస్తున్నాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నాడంటే అక్కడ మన రచయిత ఈవి రామకృష్ణన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశాడంటే ఒక చెప్పులు కుట్టేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడాయన. ఎందుకు వెళ్ళాడు? తన చెప్పులు తెగిపోయినాయి. ఇక సాయంత్రం అవుతుంది. వెళ్ళాడు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ప్రశాంతంగా కూర్చొనున్నాడు. వేప చెట్టు కింద కూర్చొనున్నాడు. అండ్ తనను తానే ఆ చెప్పులు కుట్టుకుంటూ ఏదో పాటలు పాడుతున్నాడు. అండ్ సాయంత్రం అవుతుంది. కూడా పట్టించుకోవట్లా. ద పోయెట్ వాచెస్ ద cobbler's కేర్‌ఫుల్ హ్యాండ్స్ ఫిక్సింగ్ హిస్ ఓల్డ్ టార్న్ షూస్. ఈవి రామకృష్ణన్ గారి చెప్పులు ఏమైపోయినాయి? చినిగిపోయినాయి. తెగిపోయింది. టార్న్ అంటే జనరల్‌గా తెగిపోయినాయి. చెప్పులు తెగిపోయినాయి అంటారు. ఏదైతే ఓల్డ్ ఉన్నాయో అంటే పాతబడిపోయి ఉన్నాయి. అండ్ చెప్పులు తెగిపోయి ఉన్నాయి. ఏ రేడియో ఇన్ నియర్ బై షాప్ అనౌన్సెస్ బిగ్ వరల్డ్ న్యూస్. ఇంతలోకి అక్కడ ఒక పాన్ షాప్ ఉంది. ఆ పాన్ షాప్‌లో నుండి రేడియో నుంచి ఒక న్యూస్ వస్తుంది. ఏదో సంథింగ్ చాలా పెద్ద ప్రపంచ నేత ఒకతను దిగిపోయాడన్నట్టుగా. బట్ ద కాబ్లర్ కీప్స్ వర్కింగ్ క్వైట్‌లీ. అయన్నీ ఏం పట్టవు. ప్రపంచం ఎటుపోతుంది. తన పని అనేది తాను చేసుకుంటూ ప్రశాంతంగా తాను ఏది పట్టించుకోకుండా ఓ పక్కన చీకటి పడుతుంది ఇయన్నీ కాదు. తన పని మీద నిమగ్నమై ఉన్నాడు. యాస్ ఎ కాబ్లర్ స్టిచెస్ ద షూస్. ఈ షూస్ ఏవైతే ఉన్నాయో మేజోళ్ళు అంటారు కదా! కుడుతున్నాడు. ఇట్ ఫీల్స్ యాస్ ఇఫ్ హి ఈస్ గివింగ్ దెమ్ న్యూ లైఫ్. అతను తెగిపోయినటువంటి చెప్పులు ఆ షూస్ ఏవైతే కుడుతుంటే ఎలా ఉందంటే దానికి మళ్ళీ ఒక పునర్జన్మ ఇస్తున్న వైద్యుడిలాగా తాను కూర్చొనున్నాడనమాట. ద పోయెట్ రిమెంబర్స్ ఆల్ ద ప్లేసెస్ హి హాస్ ట్రావెల్డ్ యూజింగ్ దోస్ షూస్. ఏవైతే షూస్‌ని కుడుతూ ఉంటే తనకి ఏమనిపిస్తుందంటే రచయిత ఈవి రామకృష్ణన్‌కి ఆ చెప్పులతో లేదా ఆ షూస్‌తో తాను తిరిగిన ప్లేసెస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. అరే! వీటిని బాగా వాడినట్టున్నాం. అరిగిపోయినియి. అండ్ అసలు తెగిపోయినియి.
ఇది ఎంత దూరం వాడామో, కొత్తయి కొందామంటే అసలు అబ్బా! ఎంత దూరం నడిచాం దీంతో. అసలు ఎంత కాలం వచ్చింది. ఎన్ని ఊర్లకెళ్ళాం. ఇయన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. నౌ ద షూస్ ఆర్ రెడీ ఫర్ మోర్ జర్నీస్. ఇంకా, ఇంకా యాత్రలు జేయడానికి తను ఎంత దూరం ఎళ్ళాలో భవిష్యత్తులో అవి కూడా గుర్తుకొస్తున్నాయి. ఓకే. ఈ షూస్ అబ్బో! బాగా ఫిట్‌గా తయారైనియి. వీటితో ఎళ్ళొచ్చు. నా నెక్స్ట్ జర్నీస్ అన్నీ కూడా ఏం జేయొచ్చంటే వీటితో పని గానియొచ్చు. కొత్తయి అవసరం లేదన్నట్టుగా. ఇన్ ద ఈవినింగ్ ద కాబ్లర్ గెట్స్ అప్ టు లీవ్. ఇంగా చీకటి పడుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు వేసినటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. అండ్ లుక్స్ ఎట్ ద షైనింగ్ సిటీ లైట్స్. మామూలుగా సిటీ లైట్స్ అంటే ఈ బయట కూడా ఏమవుతాయి రోడ్ల మీద కూడా లైట్లనేవి వెలిగించబడతాయి. అవన్నీ కనబడుతున్నాయి చిన్నగా అక్కడక్కడ చూస్తే. ద పోయెట్ ఫీల్స్ దట్ సమ్‌వేర్ సమ్‌వన్ ఈస్ స్టార్టింగ్ ఎ న్యూ పాత్. జస్ట్ లైక్ వేరింగ్ ఎ న్యూ పెయిర్ ఆఫ్ షూస్. కాబట్టి ఒక న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేస్తున్న వ్యక్తిలాగా ఎవరో ప్రపంచంలో నాలాగే ఈ చెప్పుల్లాగే లేదా షూస్ లాగే ఏదైతే కొత్త ప్రయాణం అయితే అవి చేయబోతున్నాయో, అలానే ఎవరో ఒక వ్యక్తి కొత్త ప్రయాణాన్ని ఈ సాయంకాలం మొదలుపెట్టుంటాడు. కొత్తగా జన్మించుండొచ్చు. అంటే కొత్తగా పుట్టుండొచ్చు ఎవడైనా. చిన్న పిల్లోడు, చిన్న పిల్ల ఎవరైనా ఈ ప్రపంచంలోకి వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టుండొచ్చు. అట్లానే ఈయన కూడా మొదలుపెడుతున్నట్టుగా అనిపించిందనమాట. ఆ కొత్త మేజర్ లేదా షూస్‌ని ఏవైతే తాను ధరించాడో, దాంతో అతనికేమనిపించిందంటే, ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనేటటువంటిది రచయితకి అనిపించింది. ఈవి రామకృష్ణన్ గారికి. సింపుల్‌గా ఆయన చెప్పులు ఏవైతే షూస్ ఉన్నాయో తెగిపోయినియి. ఒక కాబ్లర్ దగ్గరికి వెళ్ళాడు చెప్పులు కుట్టే వ్యక్తికి. అతను ఎక్కడున్నాడు? వేప చెట్టు కింద కూర్చొనున్నాడు. కుడుతున్నాడు. ప్రపంచాన్ని పట్టించుకోవట్లా. ప్రపంచానికి సంబంధించిన న్యూస్ వస్తున్నాయి పాన్ షాప్‌లో. ఎవరో దిగిపోయినట్టు ఓ ప్రపంచ అధినేత. అయినా పట్ల అసలేం తెలీదు. నాకు సంబంధం లేదు. నా పనే నాకు అన్నట్టుగా ఉంది. ఆ యొక్క షూస్ తెగిపోయిన వాటిని ఎప్పుడైతే కుడుతున్నాడో ఇతనికి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయింది. ఎవరికి? రచయితకి. అరే! ఈ షూస్‌తో నేను ఎన్ని చోట్ల తిరిగాను. ప్రపంచాన్నే తిరిగాను. ఆ! అబ్బా! ఆ ఊరికెళ్ళాను, ఈ ఊరికెళ్ళాను, అక్కడికెళ్ళాను, ఇక్కడికెళ్ళాను అనేసి అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు రెడీ అయిపోయినియి. ఇంకా నేను వెళ్ళాల్సిన ప్రయాణాలు అని తనకేందంటే అటు గతం, ఇటు భవిష్యత్తు 2 జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. ఇంతలోకి చీకటి పడిపోయింది. లైట్‌లెలుగుతున్నాయి. ఆ చెప్పులు తీసి రచయితకి ఆ షూస్ తీసి రచయితకిచ్చాడు. అదిగో ఏసుకోండని. అది ధరించగానే ఏదో కొత్త లైఫ్, కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నటువంటి భావన రచయితలోకి వచ్చింది. ఎవరో ఒకళ్ళు కొత్త లైఫ్ స్టార్ట్ చేసుంటారు ఈ సాయంకాలం. అలానే నేను కూడా ఈ షూస్‌నేసుకున్న నేను కూడా నాకా ఫీలింగ్ వస్తుంది అనేసి తాను ఈవి రామకృష్ణన్ భావించడం అయితే జరిగింది. ఇది 'మెండింగ్ షూస్' బై ఈవి రామకృష్ణన్.